హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి కొబ్బరి జున్ను. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయి తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ ఇది. ఈ స్వీట్ని పచ్చి కొబ్బరికాయలతో చేసినట్టయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి చెక్కలను అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకుని పైన బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉందో దానిని కూడా క్లీన్ చేసుకుని, ఇలా క్లీన్ చేసిన కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసి కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. కొబ్బరి పాలు తీసేటప్పుడు ఎక్కువ వాటర్ యూస్ చేయకుండా పాలు చిక్కగా ఉండేలాగా తీసుకోండి. అప్పుడే ఈ స్వీట్ కొబ్బరి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 2 times వాటర్ వేసి పాలైతే తీసుకున్నాను. దేవుడి దగ్గర కొట్టే కొబ్బరి చెక్కలు అవి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించకుండా ఇలా ఈ స్వీట్ని చేసుకొని చూడండి. మళ్ళీ మీరే చేసుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది కొబ్బరి జున్ను. ఇప్పుడు ఇక్కడ కొబ్బరి పాలను అయితే తీసుకున్నాను కదా, ఇలా చూపిస్తున్నట్టు ఆ స్పూన్ని చూసినట్టయితే అర్థమవుతుంది పాలు ఎంత చిక్కగా ఉన్నాయో అని. మనం పాలు తీయగా మిగిలిన కొబ్బరి తురిమిని కూడా వేస్ట్ చేయకుండా దీనితో మీకు ఇంకొక మంచి రెసిపీ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మిస్ అవ్వకుండా నా వీడియోస్ని అయితే ఫాలో చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కొబ్బరి ముక్కల నుండి తీయగా వచ్చిన కొబ్బరి పాలు అయితే నాకు ఒక 1/2 లీటర్ వరకు వచ్చాయి. ఆ 1/2 లీటర్ పాలకి 2 నుంచి 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు తీసిన కొబ్బరి పాలు ఒకవేళ పల్చగా ఉన్నట్టయితే కార్న్ఫ్లోర్ అనేది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న కార్న్ఫ్లోర్లో మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని కొంచెం యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా బాగా కలుపుకుని మనం తీసిన కొబ్బరి పాలల్లో ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని ఒక 1/2 కప్ షుగర్ అలాగే 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుని మనకి ఇక్కడ షుగర్ అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. ఈ స్వీట్లో షుగర్ అనేది మనకి కొంచెం తక్కువే పడుతుంది, ఎందుకంటే మనం తీసిన కొబ్బరి పాలలో కొబ్బరి స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి. షుగర్ తినని వాళ్ళు అయితే షుగర్ అసలు వేసుకోకపోయినా కూడా ఈ స్వీట్ అనేది కొబ్బరి స్వీట్నెస్తో చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యాక మనం తీసి పెట్టుకున్న కొబ్బరిపాలు మిక్చర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇందులో మనం కార్న్ఫ్లోర్ అయితే యూజ్ చేసాం కాబట్టి చిక్కబడి లంప్స్లా అయితే ఫామ్ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనకు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. మీరు ఈ స్వీట్ని సిమ్లో పెట్టుకుని చేసుకోండి. మీరు దగ్గరే ఉన్నారు అంటే అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. మీకు ఇది ఎంతోసేపు అయితే పట్టదండి, ఒక 5 to 10 minutesలో ఈ స్వీట్ రెసిపీ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మన స్వీట్ అయితే దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా, ఇలా దగ్గర పడితే మన స్వీట్ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది అని. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ గరిటకి అంటుకున్న స్వీట్ మిక్చర్ ఏదైతే ఉందో అది గరిట తిప్పి దాని మీద మన ఫింగర్తో అన్నప్పుడు వేలికి అంటుకోకుండా క్లీన్గా వస్తే మన స్వీట్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని దానికి బటర్ని కానీ గీని కానీ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసిన స్వీట్ మిక్చర్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన స్వీట్ని చల్లారే వరకు కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత 1 to 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసాను. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఫింగర్తో స్వీట్ని కదిపితే మనకి బౌల్ నుండి విడిపోతుంది. ఇలా అయితే మనకి స్వీట్ రెడీ అయినట్టు. ఒకవేళ మీకు వాటర్ ఉన్నట్టు అనిపిస్తే ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే నేను చేసిన కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే చూడడానికే కాదు తినడానికి కూడా అంతే బాగుందండి. ప్లీజ్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముట్టుకుంటే ఎంతో సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు, అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.